कटप्पा राजमाता समर शंख फूंक दो। అరే ఏంది కోహ్లీ అన్న ఒక పక్క సాల్ట్ వికెట్ పడినా కూడా మీరు భయపడకుండా 6లు 4లు కొట్టి పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ రాబట్టేసిరే. నీ బ్యాటింగ్ చూస్తా అంటే 2016లో ఆడిండేదా ఆ తీరు కనిపిస్తా ఉంది. నువ్వైతే ప్రైమ్ ఫామ్ లోకి వచ్చేసావు. విశాల కప్ నమ్మదే. లేకపోతే ఏంది పడ్డారు లాస్ట్ మ్యాచ్ లో ఒకే ఒక మ్యాచ్ ఓడినదానికి వింటేజ్ ఆర్సీబీ బ్యాక్ అంటారా? ఇప్పుడు తెలిసింటది అసలైన వింటేజ్ ఆర్సీబీ అంటే. నేనైతే ఏ బౌలర్ అని పేరు కూడా చూడలేదు. బుమ్రా కూడా 6 కొట్టేసి అట్లుంటది విరాట్ తోని. నువ్వైతే తోప్ తుర్మ విరాట్ అన్న ఈజీగా 200 కొట్టేసి వాళ్ళకల్లా అందరు బౌలర్ కి ఆల్మోస్ట్ 10 పైన ఎకానమీ ఉంది ఎక్సెప్ట్ బుమ్రా. నువ్వు కనుక ఇదే బ్యాటింగ్ కంటిన్యూ చేసినావంటే మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. పాయింట్స్ టేబుల్ లో టాపర్ గా ఉండొచ్చు. నువ్వైతే తక్కువ పడ్డారు మ్యాచ్ మొత్తాన్ని నువ్వు 6లు 4లతోనే డీల్ చేయండవు. పాప మా సంతూర్ గాని అయితే సోపు కరిగేదాకా కొడుతువి. ఒక పక్క కెప్టెన్సీ చేసుకుని నువ్వైతే కెప్టెన్ ప్రెషర్ లేకుండా మంచిగా బ్యాటింగ్ ఆడుతా ఉండవు. ఇదే కంటిన్యూ చేయాలి పడ్డారు. విరాట్ బ్రో బౌలింగ్ ఎట్లేసిన 1 కాదు 2 కాదు ఏకంగా 4 పుల్లలు పీక్ పార్ దొబ్బిన. ఆ చిన్న పాండ్య కంటే పెద్ద పాండ్యకి పవర్ ఎక్కువ ఉందని ప్రూవ్ చేపించిన. ఏ సూపర్ బౌలింగ్ కృణాలు. చిన్న పాండ్యకి మెదడు చిన్నగా ఉంటది, అదే పెద్ద పాండ్యకి అయితే మెదడు పెద్దగా ఉంటుంది. నువ్వైతే మంచిగా బౌలింగ్ వేసి బౌన్సర్లు వేసి వికెట్లు తీసి లాస్ట్ ఓవర్ అయితే చెప్పడం అవసరం లేదు. వరుస పెట్టి 3 వికెట్లు. సూపర్ బౌలింగ్ కృణాలు. ఇదే కంటిన్యూ చేయాలా? చేస్తా విరాట్ చేస్తా. వచ్చే మ్యాచ్ లో ఇంకా 5-6 పుల్లలు పీకేకే చూస్తా. ఆర్సీబీ కోసం నా గుండెకాయ కోసిమన్నా కోసిచ్చేస్తా. అట్లాంటిది బాలిసరి మింగలేనా? అరే బోల్టు నిన్న ఒక మాట ఆడతా ఏమనుకోకు. నువ్వు మ్యాచ్ ఆర్సీబీకి ఆడుతా ఉండవా లేకపోతే ముంబైకి ఆడుతా ఉండవా? అరే ఏంది ఆర్తికు ఈ బోల్ట్ ని అవమానిస్తా ఉండవా? ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీసింది ఎవరు? ఆ సాల్ట్ గాని పుల్ల పెరిగింది ఎవరు? ఈ బోల్ట్ గాడు. ఆ సాల్ట్ గాందే కాకుండా ఫుల్ గా 6లు 4లు బాతున్నా ఆ 16 గాని అవుట్ చేసింది ఎవరు? ఈ బోల్ట్ గాడు. బోల్ట్ గారిని అవమానిస్తే పాపం చుట్టుకుంటుంది. పాపమన్నా చుట్టుకొని పామన్నా చుట్టుకొని నాకేంటి? నువ్వు వేసినది 4 ఓవర్లు. ఆ 4 ఓవర్లో 57 రన్స్ అంటే 24 బాల్కి 57 కొట్టిండావు. నాకు తెలిసి 16 గడు కూడా అంత ఫాస్ట్ గా రన్స్ కొట్టలేదేమో. నువ్వైతే అంత ఫాస్ట్ గా వదిలేసి నీ నుంచి ఇప్పుడు మ్యాచ్ మింగింది. ఇదేదో బాగుంది. నేను ఒక్కడే రన్స్ ఎక్కువ ఇచ్చి మిగతా వాళ్ళంతా పొదుపుగా బౌలింగ్ చేసినట్లు చెప్తావు. అందరిది 10కి పైన ఎక్కువ ఉంది. ఆపోజిషన్ లో భువనేశ్వర్ది ఏజల్వుడ్ కూడా ఎక్కువే ఉంది. ఇదైతే హై స్కోరింగ్. మనమైతే ఏం చేయలేం. నేను ఆర్తిక్ ఉన్నంత వరకు మ్యాచ్ ఈజీగా ముంబై గెలిచేది. మేం వికెట్ అయింది ఒకటే సరసరాని మా వెనకాల వచ్చేసి మ్యాచ్ కుడిసిపిచ్చేసి లాస్ట్ మ్యాచ్ లో రిటైర్ హట్ అయ్యే పాటికి తిలక్ వర్మ బెస్ట్ ఫామ్ లో లేదు అనుకుంటారు. ఈ మ్యాచ్ లో చూపిస్తున్న ఈ వర్త్ వర్మ పవర్ ఏంటో. ఈడెన్ గార్డెన్స్ పోయి కోల్కతాని, చపాక్ పోయి చెన్నైని, వాంకేడేకి వచ్చి ముంబైని, వాళ్ళ హోమ్ రోడ్ లకు పోయి వాళ్ళని చిత్తుగా ఓడిస్మి. ఇప్పుడు జరుగుతా ఉండేది ఒకే ఒక్కటి రూలు. ఇది ఆర్సీబీ రూలు. అది చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో ఈ రూలు. మేము కనుక కంబ్యాక్ ఇచ్చిందామంటే ఒక్కరుండరు. ఈజీగా పాయింట్స్ టేబుల్ లో టాపర్ గా వచ్చేసాం. ముంబై అంటే తెలుసు కదా. అబ్బా సాయిరామ్, ఈ ముంబై వాళ్ళు ఎక్కడ తప్పించుకొని పాయింట్స్ టేబుల్ లో ముందుకు పోతారు అనేసి భయపడి సచ్చినా. ఇప్పుడైతే కామ్ గా ఉంది. పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ 3 టీంలు చెన్నై, ముంబై అట్లాగే ఎస్ఆర్హెచ్. ఈ 3 టీములకి కలిపి 12 కప్పులు ఉంది. పాయింట్స్ టేబుల్ లో టాప్ 4 టీమ్ కి కలిపి ఒకే ఒక కప్ ఉంది. ఇది ఆడుతున్న వింత నాటకం ఇది. బ్యాటింగ్ నేనే బాగా ఆడాలి, బౌలింగ్ నేనే బాగా వేయాలి, ఫీల్డింగ్ కూడా నేనే చేసుకోవాలి. రోహిత్ బ్రో చూస్తే ఫస్ట్ ఓవర్ మించుంటాడు. సూర్య చూస్తే ఒక మ్యాచ్ T20 ఆడతాడు, ఒక మ్యాచ్ టెస్ట్ ఆడతాడు. బౌలర్ చూస్తే చెప్పే పనే లేదు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఆడుతా ఉన్నారు. అంతా యూనిటీగా ఆడితే ఈజీగా మ్యాచ్ గెలుస్తాం. ఇక్కడైతే మన ముంబైలో యూనిటీ లోపించింది. దాని నుంచినే మ్యాచ్లు మింగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ అందరూ కలిసికట్టుగా ఆడదాం, మ్యాచ్ గెలుద్దాం. ₹1 అమ్ముతారు లాలీపాపు. ఈసారి ముంబైతే కప్పు. మీకు అంత సీన్ లేదు. ఇప్పటికి మీకు 5 మ్యాచ్లు జరిగితే గెలిచిండేది ఒకే ఒక్కటి. మమ్మల్ని చూసి నేర్చుకోండి. 4 మ్యాచ్లకే 3 మ్యాచ్లు గెలిచినా. మిగిలిన మ్యాచ్లుగా గెలుస్తాం. ఆర్సీబీ పవర్ ఏంటో చూపిస్తాం. ఈసారి కప్పు నమ్మదే.